మానవులు శతాబ్దాలుగా చంద్రుని గురించి చాలా ఆసక్తిగా ఉండేవారు. ఎందుకంటే మానవులు ఆకాశంలో ఆ ప్రకాశించే చంద్రుని చూసినప్పుడల్లా దానిపై ఏముంటుంది, అది ఎలా ఉంటుంది అనే ఉత్సాహం ఎప్పుడూ ఉండేది. చంద్రుడు మన భూమికి అన్నిటికన్నా దగ్గరగా ఉన్న స్పేస్ ఆబ్జెక్ట్ అని మనకు తెలుసు. దాన్ని మనం ఆకాశంలో మన కళ్ళతో నేరుగా చూడొచ్చు. చంద్రుడు మన భూమి చుట్టూ తిరుగుతున్న నేచురల్ శాటిలైట్. మానవుల్లో చంద్రుని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఎప్పుడూ ఉండేది. అలా మొదటి అంతరిక్ష యాత్ర అపోలో 11తో మానవులు చంద్రునిపై వెళ్ళడానికి ఉత్సాహం చూపారు. ఆ యాత్ర ద్వారా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని నేలపై అడుగుపెట్టిన మొట్టమొదటి మానవుడయ్యాడు. మానవుల చరిత్రను తిరిగి చూస్తే ప్రతి అసాధ్యమైన విషయాన్ని సాధ్యం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి ప్రయత్నాలలో ఒకటి చంద్రునిపై జీవం సాధ్యమా అని తెలుసుకోవడం. అవును, ఎందుకంటే అంగారక గ్రహం తర్వాత మన నివాసయోగ్యమైన ఆశలు ఇచ్చే ఏకైక ప్రదేశం చంద్రుడు. ఎలాన్ మస్క్ ప్రకారం మొదట తను అంగారక గ్రహంపై కాలనైజ్ చేసిన తర్వాత చంద్రునిపై కూడా మానవులను పంపే యోచనలో ఉన్నాడు. అలా మానవుల జీవం అంగారక గ్రహంపై మరియు చంద్రునిపై కొనసాగాలని ఆశిస్తున్నాడు. అందుకని మానవులు చంద్రుని గురించి అధ్యయనం చేస్తున్నారు. దాన్ని మరింత తెలుసుకోవడానికి వారు నిరంతరం దానిపై మిషన్స్ పంపుతున్నారు. భవిష్యత్తులో మానవులు చంద్రునిపై నివాసం ఏర్పరచుకుని అక్కడ జీవనం కొనసాగించడం బహుశా సాధ్యమవుతుందేమో. చంద్రుడు అంటే మన అందరికీ తెలుసు, కానీ చంద్రుడు ఎందుకున్నాడు అనే విషయం ఎవరికి తెలియదు. అసలు చంద్రుడు ఎలా తయారయ్యాడు, ఎందుకు తయారయ్యాడు, అసలు చంద్రుడు లేకపోతే ఏం జరుగుతుంది, చంద్రుడు లేకుండా భూమిపై జీవం సాధ్యమయ్యేదా, ఒకవేళ అలా కాకుంటే ఏం జరిగేది? శతాబ్దాలుగా మానవులను ఆలోచింపజేసే కొన్ని ప్రశ్నలు ఇవి. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి మానవులకు కాలంలోకి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అంటే చంద్రుడు లేనప్పుడు అలా కాలంలోకి వెనక్కి వెళ్లి చూసినప్పుడు అప్పుడు అర్థమైంది చంద్రుడంటే ఏమిటో. ఈ రోజు వీడియో చంద్రునిపై చేయబడిన అధ్యయనాల ఆధారంగా చేయబడింది. ఈ వీడియోలో చంద్రుడు ఏర్పడినప్పటి నుండి చంద్రునిపై నివాసాలు ఏర్పరచుకోవడం దాకా పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఎప్పటిలాగే ఈ వీడియో కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. చంద్రుని గురించి మాట్లాడుకుంటున్నాం కనుక మొదట మనం చంద్రుడు ఎలా ఏర్పడ్డాడో తెలుసుకుందాం. సో ఇక స్టోరీ ఆఫ్ ద మూన్ స్టార్ట్ చేద్దామా? చంద్రుని పుట్టుక మన సౌర వ్యవస్థ కొత్తగా ఏర్పడినప్పటిది. మన భూమి 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం అంతరిక్షంలో వాయువులు మరియు ధూళి మన భూమిని ఏర్పరిచాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఆ తర్వాత భూమి సూర్యుని చుట్టూ తిరగడం ప్రారంభించింది. ఆ సమయంలో భూమి పరిమాణం నేటి భూమి పరిమాణం కంటే చాలా పెద్దదిగా ఉండేది. ఆపై చంద్రుడు ఏర్పడిన కథ ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. సైంటిస్టుల ప్రకారం 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం అంగారక గ్రహమంత ఆబ్జెక్ట్ భూమిని ఢీకొట్టింది. దీని శాస్త్రవేత్తలు థియా అని పిలుస్తారు. థియా భూమిని సెకండ్కి 9.8 కిలోమీటర్ల వేగంతో ఢీకొంది. ఈ సంఘటన తర్వాత భూమి లావాలాగా ఉడికిపోయింది. అలాగే భూమి ఉపరితలంపై సగభాగం ఎగిరిపోయింది. అది వేల ముక్కలుగా విరిగిపోయి భూమి చుట్టూ తిరగడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆ ముక్కలన్నీ ఒకదానికొకటి జత కావడం ప్రారంభించాయి. అలా అది భూమి చుట్టూ తిరిగి ఒక కొత్త ప్రపంచానికి జన్మనిచ్చింది. దీన్నే నేడు మనం చంద్రుడు అని పిలుస్తాం. చంద్రుడు కొత్తగా ఏర్పడిన సమయంలో అది చాలా వేడిగా ఉండేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. చంద్రుడు భూమి నుండి 3,50,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నప్పటికీ ఆ సమయంలో మాత్రం చంద్రుడు భూమి నుండి కేవలం 22,500 కిలోమీటర్ల దూరంలోనే ఉండేది. అది భూమికి చాలా దగ్గరగా ఉంటూ భూమిపై నుంచి చూస్తే అది భూమి చుట్టూ తిరుగుతున్న కరిగిన లావాలాగా కనిపించేది. ఆ సమయంలో భూమిపైన కూడా జీవనానికి యోగ్యమైన వాతావరణం ఉండేది కాదు. మన భూమి ఒక నరకాన్ని తలపించేది. ఎందుకంటే భూమిపై లావాలతో కూడిన పెద్ద పెద్ద సముద్రాలు ఉండేవి. కాలం గడిచిన కొద్దీ భూమి మరియు చంద్రుడు రెండు కూడా చల్లబడ్డాయి. ఒకప్పుడు నరకంలా ఉన్న భూమి క్రమంగా తనపై సాలిడ్ సర్ఫేస్ ని ఏర్పరచుకోవడం ప్రారంభించింది. మన చంద్రుడి ఉపరితలం కూడా చల్లబడుతూ ఎలాంటి మచ్చలు లేకుండా ఉండేది. ఇప్పుడు మనం చంద్రుడిని చూస్తే మచ్చలు కనబడే విధంగా అప్పుడు అలా ఉండేది కాదు. అయితే అలా ఉండే చంద్రుడిపై ఇప్పుడు మచ్చలు ఎందుకు కనబడుతున్నాయి? దానికి కారణం ఏంటంటే భూమి మరియు చంద్రుడు చల్లబడుతున్నప్పుడు ఆ సమయంలో గ్రహ శకలాలు మరియు ఉల్కల వర్షం కురిసేది. దాని శాస్త్రవేత్తలు LHB అని పిలుస్తారు. LHB అంటే లేట్ హెవీ బంబార్డ్మెంట్. LHB కాలంలో వేల కొద్ది ఉల్కలు ఆకాశం నుండి పడుతూ భూమిపై మరియు చంద్రునిపై ఢీకొనేవి. ఈ గ్రహశకలాలు మిలియన్ల సంవత్సరాల పాటు భూమిని చంద్రుని ఢీకొడుతుండేవి. దీనివల్ల చంద్రునిపై మచ్చలు ఏర్పడ్డాయి. అలాగే భూమిపై జీవం ఏర్పడింది. 4 బిలియన్ సంవత్సరాల క్రితం చంద్రుడు చల్లబడుతున్నప్పుడు చంద్రుడి దక్షిణ ధ్రువంపై చాలా పెద్ద ఇంపాక్ట్ పడింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై చాలా పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆ తర్వాత చంద్రునిపై నిరంతరం ఇంపాక్ట్స్ అవుతూనే ఉండేవి.
దీని కారణంగా ఒకప్పుడు పూర్తిగా తెల్లగా ఉండే చంద్రుని ఉపరితలంపై మరకలు ఏర్పడడం ప్రారంభించాయి. అలా దానిపై ఉండే ప్రదేశాలు బూడిద రంగులోకి మారుతూ చంద్రునిపై మచ్చలు కనబడడం మొదలయ్యాయి. చంద్రునిపై ఉన్న ఆ మచ్చలను శాస్త్రవేత్తలు మారియా అని పిలుస్తారు. మారియా ఏర్పడిన కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత కూడా చంద్రునిపై చాలా ఇంపాక్ట్స్ కావడం జరిగేవి. కానీ ఈ ఇంపాక్ట్స్ చిన్నవిగా ఉండేవి. దీని కారణంగా చంద్రునిపై చాలా చిన్న చిన్న గుంటలు ఏర్పడ్డాయి. అదే విధంగా మన భూమి గురించి మాట్లాడుకుంటే 4 బిలియన్ సంవత్సరాల క్రితం ఆకాశం నుండి ఉల్కల వర్షం కురిసేది. ఆ ఉల్కలు భూమిని నాశనం చేసేవి. కానీ అవి తమతో పాటు ఒక ప్రత్యేకమైన అణువులను తీసుకొచ్చేవి. ఆ ప్రత్యేకమైన అణువులే నీటి అణువులు. మొదట భూమిపై నీరు ఉండేది కాదు. భూమిపై పడిన ఆ గ్రహ శకలాలు మరియు ఉల్కలు తమతో పాటు కొద్ది మొత్తంలో నీరు తీసుకొచ్చేవి. ఈ ఉల్కల వర్షం మిలియన్ల సంవత్సరాల పాటు భూమిపై పడుతుండేది. ఆ కారణంగా భూమిపై నీరు పేరుకోవడం ప్రారంభమైంది. అదే భూమిపై జీవం ప్రారంభం కావడానికి కారణమైంది. ఒకప్పుడు నరకంగా ఉన్న భూమి క్రమంగా తనపై ఒక వాతావరణాన్ని సృష్టించడం ప్రారంభించింది. ఎందుకంటే భూమిపై మహాసముద్రాలు తయారయ్యాయి. అవి ఆవిరవడం ప్రారంభించాయి. కాబట్టి వీటన్నిటి కారణంగా భూమిపై జీవనానికి తగిన వాతావరణం ఏర్పడింది. అలా చంద్రుని నిర్మాణం మరియు భూమిపై జీవనం ప్రారంభమైంది. శాస్త్రవేత్తలు ఇటీవలే కనుగొన్న చంద్రుని గురించిన కొన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. నంబర్ 1, షేప్ ఆఫ్ ద మూన్. మనకు బంతిలాగా కనిపించే చంద్రుడు వాస్తవానికి ఒక గుడ్డు ఆకారంలో ఉంటాడు. అచ్చు మన భూమిలాగే. మన భూమి ఆకారం కూడా గుండ్రంగా ఉండదు. అది ఆబ్లేట్ షేప్ లో ఉంటుంది. అంటే అది ఈక్వేటర్ దగ్గర బల్జ్ అయి ఉంటుంది. అలాగే ఫుల్ మూన్ మనకి ఎప్పుడు ఒకే పరిమాణంలో కనిపించదు. కొన్నిసార్లు అది చిన్నదిగా కనిపిస్తుంది, కొన్నిసార్లు చాలా పెద్దదిగా. ఎందుకంటే చంద్రుడు అపోజీ అంటే భూమి నుండి అత్యంత దూరంలో ఉన్నప్పుడు అది చిన్నదిగా కనిపిస్తుంది. కానీ చంద్రుడు దాని ప్రయోజీ అంటే భూమికి దగ్గరగా ఉన్న పాయింట్లో ఉన్నప్పుడు అది చాలా పెద్దదిగా కనిపిస్తుంది. చంద్రుడు భూమి నుండి దూరంగా ఉన్నప్పుడు భూమిపై వాతావరణం సామాన్యంగా ఉంటుంది. మహాసముద్రాల్లో చిన్న చిన్న అలలు మాత్రమే ఏర్పడతాయి. కానీ చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు భూమిపై వాతావరణం దిగజారడం ప్రారంభమవుతుంది. అలాగే మహాసముద్రాల్లో పెద్ద పెద్ద అలలు ఏర్పడతాయి. చంద్రుడు భూమికి ఎంత దగ్గరగా వస్తే భూమి యొక్క మహాసముద్రాలలో పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయని చెబుతారు. అలా ఎందుకు జరుగుతుందో మనం ఈ వీడియోలో ముందు తెలుసుకుందాం. నంబర్ 2, డిస్టెన్స్ ఆఫ్ మూన్. మనం చంద్రుని దూరం గురించి మాట్లాడుకుంటే చంద్రుడు భూమి నుండి 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఇది ఎంత దూరం అంటే ఈ దూరం మధ్యలో భూమి లాంటి 30 గ్రహాలు ఉండొచ్చు. ఒకవేళ మనం చంద్రుని వరకు ఆగకుండా నడిచి వెళ్ళాలి అనుకుంటే దానికి 9.5 సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ మనం ఆగి మధ్యలో విశ్రాంతి తీసుకుని ప్రతిరోజు 14 గంటలు మాత్రమే నడిస్తే చంద్రుని చేరుకోవడానికి మనకు 14 సంవత్సరాల సమయం పడుతుంది. అలాగే కారులో చంద్రుని వద్దకు వెళ్ళాలంటే 130 రోజులు అంటే దాదాపు 4.5 నెలల సమయం పడుతుంది. ఒకవేళ రాకెట్ లో మనం చంద్రునికి వెళ్ళాలంటే అది మనల్ని 13 గంటల్లోనే తీసుకెళ్లగలదు. నంబర్ 3, గ్రావిటీ ఆఫ్ మూన్. చంద్రునిపై గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువగా ఉంటుంది. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే 6 రెట్లు తక్కువగా ఉంటుంది. అంటే దీని ప్రకారం భూమిపై 100 కిలోల బరువు ఉండే వ్యక్తి చంద్రునిపై 16.5 కిలోలు మాత్రమే ఉంటాడు. అసలు చంద్రుని గురుత్వాకర్షణ శక్తి పాత్ర ఏమిటో తెలుసుకుందాం. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి కారణంగా మన మహాసముద్రాల్లో పెద్ద పెద్ద తరంగాలు ఏర్పడతాయి. మనం ముందుగా చెప్పుకున్నట్లు చంద్రుడు భూమికి ఎంత దగ్గరగా వస్తాడో మహాసముద్రాలలో అంత పెద్ద అలలు ఏర్పడుతూ ఉంటాయి. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి మన భూమిపై ప్రభావం చూపకపోయినా అది మన భూమిపై ఉన్న మహాసముద్రాలపై చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి లేకపోతే మహాసముద్రాల్లో అలలు కూడా ఉండవు. ఒకవేళ చంద్రుడు భూమికి చాలా దగ్గరగా వస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందామా? దీనికి 2 సమాధానాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే చంద్రుడు భూమిని చాలా వేగంగా ఢీకొంటే భూమి లావాలాగా ఉడికిపోతుంది. ఒకప్పుడు థియా ఢీకోవడం వల్ల జరిగిన విధంగా. రెండవ సమాధానం ఏంటంటే చంద్రుడు తిరుగుతూ నెమ్మదిగా భూమికి దగ్గరగా వస్తే అది భూమి యొక్క అధిక గురుత్వాకర్షణ శక్తి కారణంగా తట్టుకోలేక చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతుంది. అలా భూమి చుట్టూ ఒక వలయాన్ని ఏర్పరుస్తుంది. అది చూడ్డానికి బానే అనిపిస్తుంది, కానీ అలా జరిగితే ప్రపంచమే నాశనం అయిపోతుంది. ఎందుకంటే చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చే కొద్దీ అది సముద్రాలలో పెద్ద పెద్ద అలలను ఏర్పరిచి ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. అదే సమయంలో చాలా పెద్ద భూకంపాలు మరియు అగ్ని పర్వతాలు విస్ఫోటనాలు కూడా పెరుగుతాయి. అలా ఈ జీవనం అనేది అంతరించిపోతుంది. కానీ అలా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే చంద్రుడు ప్రతి సంవత్సరం భూమి నుండి 1.5 అంగుళాలు దూరంగా కదులుతూ ఉంటుంది. అది భూమికి ఎప్పుడు దగ్గరగా రాదు. ఎందుకంటే చంద్రుడు ఒకప్పుడు భూమికి చాలా దగ్గరగా ఉండేది. కానీ కాలం గడిచే కొద్దీ చంద్రుడు భూమి నుండి దూరంగా వెళ్తూ ఉన్నాడు. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి కారణంగా భూమిపై భూకంపాలు సంభవించే అవకాశం ఉన్నట్లే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి కారణంగా చంద్రునిపై కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. దీన్నే మూన్ క్వేక్స్ అంటారు. నంబర్ 4, సైజ్ ఆఫ్ ద మూన్. మనం చంద్రుని పరిమాణాన్ని భూమితో పోల్చినట్లయితే భూమి యొక్క వెడల్పు చంద్రుని కంటే 4 రెట్లు పెద్దదిగా ఉంటుంది. అలా 50 చంద్రులను కలిపితే ఒక భూమి తయారవుతుంది.
మన చంద్రుని పరిమాణం సూర్యునితో పోల్చినట్లయితే చంద్రుడు మన సూర్యుని కంటే 400 రెట్లు చిన్నదిగా ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే మన సూర్యుడు చంద్రుని నుండి 400 రెట్ల దూరంలో ఉన్నాడు. అందుకే మనం ఆకాశంలో చంద్రుని మరియు సూర్యుని చూస్తే రెండు ఒకే పరిమాణంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి. అలాగే సూర్యగ్రహణం సంభవించినప్పుడు చంద్రుడు సూర్యుని ముందుకు వచ్చి సూర్యుని పూర్తిగా కప్పేస్తాడు. నంబర్ 5 సోలార్ ఎక్లిప్స్ అండ్ లూనార్ ఎక్లిప్స్. సూర్యగ్రహణం సంవత్సరానికి 2 నుండి 3 సార్లు సంభవిస్తుంది. అది సూర్యుడు మరియు భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుంది అనే విషయం మనందరికీ తెలుసు. సూర్యగ్రహణం ఎందుకు సంభవిస్తుంది అనే విషయం తెలియని సమయం గురించి మాట్లాడుకుంటే ఆ సమయంలో చైనీస్ సూర్యగ్రహణం సమయంలో ఒక పెద్ద డ్రాగన్ సూర్యుని తినేస్తుంది అని, ఆ కారణంగా సూర్యుడు నల్లగా మారుతాడని నమ్మేవారు. ఇలాంటి నమ్మకాలు మన భారతదేశంలో కూడా ఉండేవి. అదే విధంగా మనం చంద్రగ్రహణం గురించి మాట్లాడుకుంటే చంద్రగ్రహణం సంవత్సరంలో 2 లేదా 3 సార్లు మాత్రమే అవుతుంది. అది మన భూమి చంద్రునికి మరియు సూర్యునికి మధ్య వచ్చినప్పుడు. చంద్రుడు మన భూమిని ఒక చుట్టు చుట్టడానికి 29.5 రోజుల సమయం పడుతుంది. కానీ చంద్రగ్రహణం ప్రతి 29.5 రోజులకు ఒకసారి జరగదు. ఎందుకంటే చంద్రుడి ఆర్బిట్ భూమి ఆర్బిట్ తో పోలిస్తే 5% టిల్ట్ అయి ఉంటుంది. ఆ కారణంగా చంద్రుడు, సూర్యుడు మరియు భూమి సంవత్సరానికి 2 లేదా 3 సార్లు మాత్రమే స్ట్రెయిట్ లైన్ లోకి వస్తాయి. అప్పుడే చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇది మీకు కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంటే కామెంట్ లో పెట్టండి. దీని నుంచి ఎగ్జాక్ట్లీ ఏమవుతుందో వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. నంబర్ 6 రొటేషన్ ఆఫ్ మూన్. మీరు ఎప్పుడైనా గమనించుంటే మనం ఎప్పుడు కూడా చంద్రుని ఒక సైడ్ మాత్రమే చూడగలుగుతాము, మరో సైడ్ ఎప్పుడు చూడలేము. ఎందుకంటే చంద్రుడు భూమి చుట్టూ ఒకవైపు మాత్రమే కనిపించేలా తిరుగుతాడు. దీన్ని టైడల్ లాక్ అని కూడా అంటారు. మన భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, కానీ చంద్రుడు తన చుట్టూ తాను తిరగడు. కాబట్టి మనం చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే చూడగలుగుతాం. మనం చూసే చంద్రుని వైపు నియర్ సైడ్ ఆఫ్ ద మూన్ అని పిలుస్తారు. అలాగే మనం చూడని చంద్రుని వైపును ఫార్ సైడ్ లేదా డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్ అని పిలుస్తారు. నంబర్ 7 మూన్ అట్మాస్ఫియర్. మనం వాతావరణం గురించి మాట్లాడుకుంటే భూమిపై వాతావరణం ఉంటుంది. దాని కారణంగా భూమిపై రాత్రి అయ్యే ముందు సాయంకాలం అవుతుంది. అంటే సూర్యుడు అస్తమించినా కూడా కొద్దిసేపు ఆ వెలుతురు భూమిపై కనపడుతూ మెల్లిమెల్లిగా ఆ తర్వాత రాత్రి అవుతుంది. కానీ మనం చంద్రుని గురించి మాట్లాడుకుంటే చంద్రునిపై వాతావరణం లేని కారణంగా రాత్రి ముందు చంద్రుడిపై సాయంత్రం అనేది ఉండదు. అలా పగలు తర్వాత సూర్యుడు అస్తమించగానే రాత్రి అయిపోతుంది. అదే విధంగా మనం గాలి గురించి మాట్లాడుకుంటే చంద్రునిపై గాలి ఉండదు. ఒకవేళ మనం చంద్రునిపై జెండా పాతితే ఆ జెండా ఊగదు. చంద్రునిపైకి వెళ్లిన ఆస్ట్రోనాట్స్ బూట్ల గుర్తులు అలాగే ఉండిపోయాయి. ఎందుకంటే గాలి వీచదు, దుమ్ము లేవదు కనుక. చంద్రునిపైకి వెళ్లిన వ్యోమగాములు చంద్రుని నేల గన్ పౌడర్ లాగా వాసన వస్తుందని చెప్పారు. అది కూడా వాడేసిన గన్ పౌడర్ లాగా. అది ఎందుకంటే చాలా సంవత్సరాలుగా చంద్రునిపై ఇంపాక్ట్ జరగడం కారణంగా కావచ్చు. నంబర్ 8 మూన్స్ టెంపరేచర్. చంద్రుడి ఉష్ణోగ్రత గురించి మాట్లాడుకుంటే చంద్రుడి పగటి ఉష్ణోగ్రత 120 డిగ్రీ సెల్సియస్ వరకు వెళ్తుంది. ఆ ఉష్ణోగ్రత వద్ద టీ సులభంగా తయారు చేసుకోవచ్చు. చంద్రుని రాత్రి ఉష్ణోగ్రత గురించి మాట్లాడుకుంటే చంద్రుడిపై రాత్రి ఉష్ణోగ్రతలు -130 డిగ్రీ సెల్సియస్ వరకు పోతాయి. అది ఎంత చల్లని టెంపరేచర్ అంటే మనుషులు కూడా గడ్డగట్టిపోతారు. మన భూమిపై అత్యంత శీతల ప్రదేశమైన అంటార్క్టికాలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు -90 డిగ్రీ సెల్సియస్ వరకు పోతాయి. దీంతో చంద్రుడిపై ఎంత చల్లగా ఉంటుందో ఊహించుకోగలరు. నంబర్ 9 మిషన్స్ ఆన్ మూన్. చంద్రునిపై మొదటి మిషన్ అపోలో 11 గా అందరికీ తెలుసు. దాంతో చంద్రునిపై అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అపోలో 11 చంద్రునిపై పంపబడిన మొదటి మిషన్ కాదు. అపోలో 11 బహుశా మొదటి మిషన్ అని పిలువబడుతుంది. ఎందుకంటే ఈ మిషన్ లో మానవులు కూడా వెళ్లారు కనుక. దీనికి ముందు చంద్రునిపై పంపబడిన మిషన్లపై మానవులు వెళ్ళలేదు. చాలా మిషన్లు సోవియట్ యూనియన్ ద్వారానే పంపబడ్డాయి. 1959లో సోవియట్ యూనియన్ తన మొదటి మిషన్ ను చంద్రునిపై పంపింది. దాని పేరు లూనా 1. ఇది ఫ్లై బై మిషన్. ఈ మిషన్ లో లూనా 1 అనే అంతరిక్ష నౌక చంద్రుని దగ్గరగా ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ ఆ అంతరిక్ష నౌక చంద్రుని దగ్గరికి వెళ్ళగానే కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. అలా అయినా కూడా దాన్ని విజయవంతమైన విషయంగా పరిగణించారు. ఎందుకంటే అప్పటికి లూనా 1 చంద్రుడి గురించి చాలా సమాచారాన్ని సంగ్రహించగలిగింది. అదే విధంగా లూనా 1 తర్వాత లూనా 2 పంపబడింది. దీనిలో ఒక అంతరిక్ష నౌక చంద్రునిపై క్రాష్ ల్యాండింగ్ చేసింది. చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన మొదటి అంతరిక్ష నౌక సోవియట్ యూనియన్ పంపిన లూనా 9. మొదటిసారి ప్రయాణించిన రోవర్ లూనోకోడ్ 1. దీన్ని సోవియట్ యూనియన్ పంపింది. చంద్రునిపై చాలా మటుకు మిషన్స్ సోవియట్ యూనియన్ ద్వారా పంపబడ్డాయి. మనం అపోలో 11 గురించి మాట్లాడుకుంటే అపోలో 11 అనేది 1969లో పంపబడిన అమెరికన్ మిషన్. అపోలో 11 తర్వాత ఇంకా చాలా అపోలో మిషన్స్ జరిగాయి. అవన్నీ అమెరికా ద్వారానే జరిగాయి. ఆ మిషన్స్ అన్నిటిలో కలిపి కేవలం 24 మంది మాత్రమే చంద్రుని పైకి వెళ్ళగలిగారు. అందులో కేవలం 12 మంది మాత్రమే చంద్రునిపై దిగగలిగారు. అలన్ షెపర్డ్ అనే ఈ వ్యక్తి చంద్రునిపై గోల్ఫ్ ఆడిన ఒకే ఒక వ్యక్తి. అతని గోల్ఫ్ బాల్ చాలా దూరం వెళ్ళిపోయింది. అది ఇప్పటి వరకు దొరకలేదు. ఆ బంతి ఇప్పటికీ చంద్రునిపై ఉందని చెబుతారు. నంబర్ 10 లైఫ్ ఆన్ ద మూన్.
చంద్రునిపై జీవనం సాధ్యమవుతుందా లేదా అనేది శాస్త్రవేత్తలకు ఇప్పటికీ స్పష్టం కాలేదు. కానీ ఎలాన్ మస్క్ మొదట అంగారక గ్రహాన్ని కాలనైజ్ చేసిన తర్వాత చంద్రునిపై నివసించడానికి మానవులను పంపాలి అనే ఆలోచనలో ఉన్నాడు. అంటే మానవులు అంగారక గ్రహం మీద మరియు చంద్రునిపై కూడా నివసించే అవకాశాలు భవిష్యత్తులో ఉండబోతున్నాయి. సో ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియోలో చంద్రుని గురించిన చాలా విషయాలను తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ తప్పనిసరిగా చేయండి. మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ వీడియోను షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ పై మీకు ఆసక్తి ఉంటే ప్లూటో గురించిన ఒక ఆసక్తికరమైన వీడియోలో ప్లూటో గ్రహాల జాబితా నుండి ఎందుకు తొలగించబడింది అనే విషయంపై చాలా డీటెయిల్ వీడియో చేశాను. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడొచ్చు. ఒకవేళ మీరు మా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే తప్పనిసరిగా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని మిస్ కాకుండా ఉంటారు. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.